రా ఇప్పుడు చెప్పునా ఎన్ని పిల్లలు తెచ్చావు చెప్పు. అది అది పోదులే ఇప్పుడల్లా పోదులే. నువ్వు చెప్పు ఎన్ని పిల్లలు తెచ్చావా? 9 పిల్లలు తెచ్చావు. ఎంత చెప్తున్నా? 25,000. ఎంత అడిగారు ఇక్కడ? 21,000 అడుగుతున్నారు. సో 9 పిల్లలు తెచ్చున్నాడు, 21,000 అడుగుతున్నారు. ఎవరికి? పిల్ల ఆయనకేనా? సరే పిల్ల పిల్లని అంటూ చూడండి ఎవరైనా ఉంటే. సరే కలుస్తాం బ్రదర్. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ అనేది మార్కెట్. ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇది. సో రాత్రి నుంచి నేను ఈరోజు కూడా రాత్రి వచ్చాను. మన తెలంగాణ సబ్స్క్రైబర్ వస్తే వాళ్ళకు ఒక 40 పిల్లలు ఇప్పించాను, అయిపోయింది. అలాగే ఒక 100 పిల్లలు, ఒక 40 పిల్లలు, మొత్తం 140 పిల్లలు ఇక్కడి నుంచి కొని వేరే సబ్స్క్రైబర్కి, తమిళనాడు సబ్స్క్రైబర్కి పంపించాలా. వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ చెప్పారో ఆ రిక్వైర్మెంట్ పిల్ల రాలేదు రాత్రి, అందువల్ల పోయి పండుకున్నాను. వాళ్ళు అమౌంట్ అయితే పంపించేస్తున్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన పిల్ల దొరకటంలా. రాత్రి 9 గంటలకే వచ్చాను నేను, 8:45కి అట్లా వచ్చాను. వచ్చి మొత్తం తిరిగి చూశాను. మనకేదైతే పిల్ల కావాలో అది దొరకలేదు. మన తెలంగాణ సబ్స్క్రైబర్స్కి ఒక 3 బ్యాచ్లు, అంటే 2 పదులు, ఒక 6 పిల్లల్లాగా ఇప్పించాను అనమాట. 40 పిల్లలు అయి ఉన్నాయి, 41 పిల్లలు. 17,500, 18,000, 15,500 ఈ రకంగా 3 బ్యాచ్లు ఇప్పించాను. సో మార్నింగ్ టైం ఇప్పుడు 6:30కి ఎలా ఉందో సంత చూద్దాం. 6:30 గంటలు అయింది. ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది, ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది. 2 చూద్దాం ఒకసారి. అది వచ్చేటప్పటికి పెద్ద పొట్టేళ్ళు బేరం అయితే అయింది. సో ఇది వచ్చేసి కొద్దిగా చిన్న పిల్లలు. సో లైవ్ వెయిట్ వచ్చేసి మనకి ఇది చూడండి మీరు, పిల్లలు బాగున్నాయి. లైవ్ వెయిట్ వచ్చేసి మనకు ఒక 20 కేజీలు దాకా ఉంటుంది. 19-20 కేజీలు అనేవి ఉంటుంది. 19-20 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది పిల్లలు అయితే బాగానే ఉన్నాయి. ఆ పక్క పిల్లలు కొద్దిగా ఇదిగా ఉన్నాయి, ఇదిగో ఈ పిల్లలన్నీ చాలా నీట్గా ఉన్నాయి. సో బేరం అయితే అయిపోయింది, రంగులు వేస్తూ ఉన్నారు. 17,500, 17,500 బిచ్చుకే బ్యాచ్. 17,500కు బేరం అయిపోయింది. అన్నీ పెద్ద పిల్లలే ఉన్నాయి, సన్న పిల్లలు అన్నమాట లేదు సంతలో. సన్న పిల్లలు అక్కడక్కడ కనిపిస్తే ఇప్పుడు ఇది 17,000, 17,500కి ఫైనల్ అయింది కదా. అంటే 3 నెలల పిల్ల కూడా 16,000 కింద ఇవ్వటం లేదు, అలా ఉంది మార్కెట్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. 17,500 మీద అయిపోయింది ఇది. సో ఈ బ్యాచ్ కూడా అయిపోయింది. ఎన్ని పిల్లలు తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు అనేది అడుగుదాం ఒకసారి. ఒక పిల్ల తీసి వేసుకోమంటున్నారు. ఎన్ని పిల్లలు? ఇవి పొట్టేళ్ళు, ఇవి పిల్లలు కాదు పొట్టేళ్ళు. ఇవి పొట్టేళ్ళు కొన్నారు ఈరోజు. ఇవి బ్యాచ్ అయితే అమ్ముడిపోలేదండి. బ్యాచ్లో 1-2 పిల్లలు తీసుకున్నారు. మొత్తంలో ఇది 23,000కి 2 పిల్లలు. రెండైనా ఇచ్చిందా? రెండైనా ఇచ్చిందా? 23,000కు ఆ 2 పిల్లలు ఇచ్చారనమాట. 22,000 అనేది బోండీకి. నేను కూడా చేస్తానులే బోండీ, నాకు కూడా 10 పిల్లలు ఇవ్వు. 12,000కా 2 పిల్లలు తీసుకున్నారు. ఓకే అండి, కలుద్దాం. నమస్తే బాయ్. ఏం బేరాలు ఏం లేవా? ఇది కూడా బేరం జరుగుతున్నట్టుంది. ఒక 3 పిల్లలు, 4 పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి. మిగతా ఓకే, ఈ 3 పిల్లలు మీడియం సైజ్ పిల్లలు ఉన్నాయి. అంటే కట్ట డిఫరెంట్గా ఉంది. ఇటు చిన్నవి ఉన్నాయి, అది పెద్దవి ఉన్నాయి, అవన్నీ కూడా. సో బేరం జరుగుతుంది. దీనికి బేరం అడుగుతున్నారు. 18,500కి 19,000 మీదకి బేరం జరుగుతుంది. సో ఫస్ట్ ఏదైనా అమ్ముడిపోయింది బ్యాచ్ ఉందో చాలా మంచి ధర అది. 18,500, 19,000 అనేది దీనికి బేరం జరుగుతూ ఉంది. సో చూస్తున్నారు కదా, లోపల అన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి. వెళదాం ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుని వస్తాం. సో ఈ బ్యాచ్ అయితే జస్ట్ ఇప్పుడే అమ్ముడిపోయిందండి. చిన్న బ్యాచ్, పెద్దగానే ఉండింది కానీ విడదీసి అమ్మేశారు. సో చిన్న బ్యాచ్ వచ్చేటప్పటికి ఇది 19,500 పెయిర్ బిచ్చుకాయ. 19,500 మీద జత అనేది అమ్ముడిపోయింది. అక్కడ ఇంకో బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది, అది కూడా చూపిస్తాను. 19,500 బిచ్చుకాయ. యావరేజ్ లైవ్ వెయిట్ 19 కేజీస్, 20 కేజీస్ సైసారేగా. 19-20 కేజీలు బరువు అనేది ఉంటుంది. 19,500కి అమ్ముడిపోయింది. అక్కడ ఒక బ్యాచ్ ఉంది, అది లాక్కొని వెళ్ళిపోతున్నారు. చూస్తాను, త్వరగా వెళ్తాను. కొన్నారు బాబా? 14,200కి కొన్నారు. 14,200 పెయిర్ కొని ఉన్నారు. సో మనకి ఇలాంటి దీనికంటే కొద్దిగా పెద్ద పిల్లలే కావాలా, 30 పిల్లలు కావాలా. రాత్రి నుంచి వచ్చి తిరుగుతున్నాం, దొరకలేదు. ఇది 14,200కి కొని ఉన్నారంట. లైవ్ వెయిట్ 12, అంటే 12కి మించి ఉండదు.
14,200 14,200 पे खरीद है बिच्छू क्या है 12 kg का लाइव वेट रहता और ఈ పిల్లలు చూద్దాం ఇక్కడ కనిపించే పిల్లలు 23 పిల్లలే ఉన్నాయి 23 పిల్లలు ఉన్నాయి ఒక 16 kg యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి అన్నీ సన్నయి అక్కడ దాకా చూడండి అన్నీ కలిపి ఉన్నాయి సో ఇటు పక్క నుంచి లాస్ట్ దాకా 16,000 ఎంత 16,000 ఎంత 800 16,800 బేరం చెప్పినారు అన్న నిన్న కర్నూలుకి పిల్లలు ఇప్పించాను మీరు చూడండి అన్న ఈ వీడియో మార్కెట్ వీడియో ఎలా ఉందో మీకు అర్థమవుతుంది మీరు కొన్నది తక్కువ ధరక ఎక్కువ ధరక అర్థమవుతుంది సో 16,800 ఈ పిల్లలు బేరం ఇది బేరం జరుగుతుంది బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా కొన్ని పిల్లలు ఉన్నాయి 3-4 నెలల పిల్లలు ఉంటాయి సో ఇలాంటి పిల్లలు అనేటివి పెద్దగా రావటం లేదు సంతలో కనిపించటం లేదు అటు వెళ్ళి చూపిస్తాను ఒకసారి సో పిల్లలు బాగానే ఉన్నాయి నున్నంగా బాగానే కనిపిస్తూ ఉన్నాయి ఎలా చెప్పినావునా సో బేరం వచ్చేటప్పటికి 17,500గా బేరం చెప్పినారు పిల్లలు పర్వాలేదు బాగానే ఉన్నాయి 17,500 ఆస్కింగ్ ప్రైస్ ఇంకొక 15 kg అలా ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి 15 kg కా లైవ్ వెయిట్ యావరేజ్ పై 15 kg సో అవతల ఉండే పిల్లలు అమ్ముడిపోయినాయి అది వదిలేద్దాం సో ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయిందండి నేను రాత్రి అడిగాను ఈ బ్యాచ్ని సో మనకేంటంటే పెద్ద పిల్లలు అంటే ఫస్ట్ టైం కొనేవాళ్ళు ఇదిగో ఈ మాదిరిగా పిల్ల ఉంటే చాలు అన్నారు కానీ దీంట్లో కొద్దిగా పెద్ద పిల్లలు ఉండటం వల్ల వదిలేసాం అయినా రాత్రి బేరం అయితే అడిగాం మేము 21,000 ఏమో చెప్పినట్టు గుర్తు కానీ ఇప్పుడు ఎంత అమ్ముడిపోయినాయో అడిగి తెలుసుకున్నాం రంగులు వేసేస్తున్నారు కదా ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నాం వెనకాల ఉండే పిల్లలన్నీ పెద్ద సైజులో ఉన్నాయి పిల్లలు ఎంత కొన్నారో చూద్దాం ఒకసారి అడుగుదాం అన్నని కొన్న వ్యక్తిని అడుగుదాం కొన్నారన్న నమస్తే అన్న లేకం సలాం కర్నూలు మహబూబాబాద్ ఎలా ఉన్నారన్నా బాగున్నారా సో ఎట్లా బండి తీసుకుని వచ్చారా ఇక్కడి నుంచి బండి ఇక్కడి నుంచే బండి ఎన్ని పిల్లలన్నా ఎన్ని పిల్లలు ఇవే ఎలా పడిందన్న బేరం సో బాగానే ఉంది 19,500 19,500 మీద కొన్నారు బండి ఏమైనా మాట్లాడుకున్నారా వస్తుందా బండి మాట్లాడుకున్నారు వస్తుంది సో ఇది ఇందాక నేను చెప్పినట్టుగా 21,000 ఏమో చెప్పారు నాకు రాత్రి ఇది వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పొట్టేళ్ళు ఇవి పిల్లలు కాదు పొట్టేళ్ళు ఇవి పెద్దవి ఉన్నాయి అవి వదిలేనా అని చెప్పి మేము వదిలేసాం 19,500 అంటే మంచి పిల్లలే ఇవి చాలా మంచి పిల్లలు అనమాట అంటే ధరలు పెద్ద పిల్లలకి ధరలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు యావరేజ్ మీద లైవ్ వెయిట్ చూసుకుంటే ఇది 23-24 kg దాకా ఉంటాయి ఒక్కొక్క పిల్ల యావరేజ్గా చూసినా కానీ 23 ఆ పెద్ద పిల్లలు 28 అలా వస్తాయి 30 kg దాకా వస్తాయి సో ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి ఒక 15-16 kg వస్తాయి ఇవి అలాంటివి అటుపక్క ఇటుపక్క ఒక 4 ఉన్నాయి సో మిగతా ఎట్ట చూసుకున్నా కానీ 22 kgకి 23 kg కింద అనేది ఉండదు పిల్ల యావరేజ్ మీద 19,500 అనేది ధర పడింది అప్పటికి ఎంత తక్కువ ఉందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఈ పిల్లలు రేట్లు తక్కువ ఉన్నాయి ఇలాంటి పిల్లలు అంటే ఇంతకుముందు మనం అక్కడ చూసాం కదా 17,700 16,800 చెప్పారు ఆ 16,800 చెప్పినా కానీ ఇటుపక్క ఒక 4 ఉన్నాయి అటుపక్క ఒక 4 ఉన్నాయి సో ఆ పిల్లలకి ధరలు ఎక్కువ ఉన్నాయి ఈ పిల్లలు అయితే మాత్రం ధరలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలా సో అక్కడ కూడా ఒక బ్యాచ్ పెద్ద పొట్టేళ్ళది అమ్ముడిపోయింది అది కూడా చూద్దాం ఎంతకైంది అనేది ఒకసారి చెక్ చేసుకుని వద్దాం సో ఇది మన వెనకాలది కూడా బేరం జరుగుతుంది ఇది కూడా పెద్ద పొట్టేళ్ళే అక్కడ సన్న పిల్లల బ్యాచ్ అచ్చా బాయ్ సో పెద్ద పిల్లలు సన్న పిల్లలు అటు పక్క ఉంది ఒకటి చూద్దాం ఈ లోపల ఇది అమ్ముడిపోయింది ఇది రంగులు వేసేస్తున్నారు ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం సో పసుపు రంగు వేస్తున్నారు కదా ఒక్కొక్క పిల్ల 25 kg 24 kg ఉంటుంది ఇది ఎంత కొన్నారో అన్న అడిగి తెలుసుకుందాం మీరు కొన్నారన్న ఎంత పడేదా ఎంత పడిందన్న తెలుసా 23,000 సో ఎట్ట చూసినా కానీ ఒక 24 kg 25 kg లైవ్ వెయిట్ అనేది ఉంటాయి 23,000 అనేది బేరం పడింది ఇది పెద్ద పిల్లలే ఉన్నాయి పర్వాలేదు బాగున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి 20కి ఇచ్చారు ఇవి అవి 23,000 ఉందంట ఇది 20 ఇది ఎంత 22 సో 2 బ్యాచెస్ సపరేట్గా కొని ఉన్నారు అన్న మీరేనా కాల్ చేస్తా ఉండేది సో ఇది వచ్చేసి 22,000 అది 23,000 అండి వస్తుంది సో ఇది ఒక 21 పిల్లలు ఉన్నాయి 20 పిల్లలు తీసుకోవచ్చు ఒక పిల్ల తీసుకోవచ్చు చూద్దాం వీలైతే మళ్ళీ అడిగి చూద్దాం మనం బేరం ప్రస్తుతానికైతే అడిగాము ఎంత అనేది
సో 18-19 కేజీలు ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి. అడిగేస్తున్నారు కూడా 18-19 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది. 20,000 అనేది బేరం చెప్పినారు. 18,500 అడిగినా కానీ ఇవ్వలేదు అంటున్నారు. 18,500 ఆస్కింగ్ ప్రైస్. ఇది కూడా సన్న పిల్లలు ఉన్నాయి, బేరం జరుగుతున్నాయి. ఒక 14-15 కేజీల బరువుతోటి ఉంటాయి. 14-15 కేజీస్ లైవ్ వెయిట్ ఉంటాయి. 14-15 కేజీల బరువుతోటి ఉంటాయి. అన్నీ ఒకే వరుసలో ఉన్నాయి పిల్లలు. యూట్యూబ్ లో దొంగ ఇది మాట నమ్మకండి. నువ్వు నేనే మాట్లాడాలా? ఇంకా రా ముందుకు వచ్చి మాట్లాడదాం రా. ఇది ఒకే వరుసలో ఉన్నాయి. అన్ని 14-13 కేజీలు 14 కేజీల బరువు ఉంటాయి. 14 ఉంటాయిలే ఖచ్చితంగా. 14 కింద అయితే ఉండవు. ఎంత అడుగుతున్నారో చూద్దాం. పెద్ద పొట్టేళ్ళు కొన్నట్టున్నారు, చూద్దాం ఒకసారి. కొన్నట్టు కనిపిస్తా ఉంది. అయిపోయినాయా? ఇవి అయిపోయినాయా? ముందరివి అయిపోయినాయా? సరే, బ్యాచ్ ఒక 200 కాడ తేడాతోటి ఆగిపోయింది. ఒక 14 కేజీల బరువుతోటి ఉంటుంది యావరేజ్గా. 14,900కి 600కి ఒక 200 తేడాతోటి బ్యాచ్ అనేది ఆగిపోయింది ప్రస్తుతానికి. 14,600కి అయిపోతుంది. వేసేసుకో అంటున్నాడు. 14,600కి ఫైనల్ అయిపోయింది. ఇంకా ఇది 100 రూపాయలు కాడ 14,800 జోడ. సో ఇటు పక్క అయితే ఏం లేవు పిల్లలు. కొదాలు మాత్రం రాత్రి చాలా వచ్చినాయి. కొదం పిల్లలు కావాలనే వాళ్ళకి కొదాలు చాలా వచ్చినాయి. సో ఇంకా ఆ చివరిలోకి వెళదాం. ఇక్కడ ఒక బ్యాచ్ బాగుంది పిల్లలు. వాళ్ళు కొన్ని మళ్ళీ అమ్మడానికి ఏమో కొన్నట్టున్నారు. బ్యాచ్ బాగుంది అది. సో ఆ చివరికి వెళ్ళి చూద్దాం. అలాగే ఆ ఒంగోలు పిల్లలు అంటారు కదా, అక్కడికి వెళదాం ఒకసారి, వెళ్ళి చూసుకుని వద్దాం. ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది, పర్వాలేదు, బాగానే ఉన్నాయి అవి. సో లైవ్ వెయిట్ ఒక 19-18 ఉంటుంది. ఎందుకు 19 నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసానంటే అక్కడ 4 పిల్లలు ఉన్నాయి. సో అందువల్ల ఒక 18 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉండొచ్చు. ఏం చెప్పినారు బాబాయ్? 17,500 17,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. బార్గెన్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక బ్యాచ్ అమ్ముడిపోయినట్టుంది, అది కూడా చూసుకుని వద్దాం. ఇది గమనించలేదు నేను ఇందాక. సో ఇది వాళ్ళ పిల్లలా? ఓకే, సో చూద్దాం. ఇటు పక్కకు వచ్చేద్దాం. పర్వాలేదు, ఒక చిన్న తాడే ఉంది. అక్కడ కూడా బేరం జరుగుతుంది. 2 నెలల పిల్లలు అవి. 2 months ఏజ్. ఒక 12 కేజీల బరువుతోటి ఉంటాయి. 8, 10, 12 కేజీల బరువుతోటి ఉంటాయి. ఏదో బేరం జరుగుతుంది, చూద్దాం. సో ఇక్కడ ఒక సన్న పిల్లలు ఉన్నాయి, ఒక చిన్న పిల్ల ఇటు పక్క ఉంది. మిగతా అన్నీ ఒక 15 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి. 15,000కి 15 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది. ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏం చెప్పినారు బేరం అనేది? ఏం చెప్పారు? సో 15,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు. 15 కేజీల బరువుతోటి ఉంటుంది. దీనికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ పిల్లల మీద వెళ్తుంది, ఎంత అడుగుతున్నారు అనేది. సో 15,500 అనేది బేరం చెప్తా ఉన్నారు. 15,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. చూడన్నా, ఈ పిల్లలు 14,000కి 200 తక్కువ. ఇవ్వలేదు, అప్పటికే ఇవ్వలేదు. 13,800కి అయింది ఈ బ్యాచ్. 13,800కి కొన్నారు. సో అయిపోయింది. ఒక 8-12 కేజీల బరువుతోటి ఉంటాయి. 13,800. అలాంటి పిల్లలు తీసుకుని పోయి ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. సో ఇదిగో అన్న దగ్గర ఒక 20 పిల్లలు ఉన్నాయి, 25 పిల్లలు ఉన్నాయి. 5 పిల్లలు అక్కడ తీసేశాడు. 20 పిల్లలే ఉన్నాయి. ఏం చెప్తున్నానా? చెప్పు, వీడియోకి చూపిస్తాం ఒకసారి. ఎంత చెప్తున్నారు విందాం. 19,500. ఈ పిల్లలు చూస్తే సాఫ్ట్గా ఉన్నాయి. లైవ్ వెయిట్ ఒక 16-18 దాకా ఉంటాయి. 25 పిల్లలు తెచ్చారు అన్న. రాత్రి నుంచి బేరం చేస్తున్నాం. ఈ అన్నదే పక్కన వాళ్ళది 17,500కి నేను కొన్నాను నిన్న రాత్రి. అదే తెలంగాణ వాళ్ళకి పంపించాను అన్నాను కదా. సో ఈయన అక్కడికే ఉన్నారు 19,500 మీద. 17, 16 అలా ఉంటాయి బరువు. 19,500 అనేది బేరం చెప్తున్నారు. ఇవి ఒంగోలు పిల్లలు అంటారు కదా, ఇవి అవి. ఇది ఇక్కడ మారేది మార్కెట్ ఏంటంటే ఇవన్నీ ఒంగోలు పిల్లలు అంటారు. ఇక్కడ నుంచి చూడండి లెక్క వేరేగా ఉంటుంది. ఇవి ఒంగోలు పిల్లలు అంటారు. మామూలుగా వేయడానికి అమ్ముడిపోతాయి. ఇవి ఈరోజు ఆగిపోయినాయి. సన్న పిల్లలు
రావటం లేదు కాబట్టి ఈ పిల్లలు ఆగినాయి, లేదంటే అసలు ఇక్కడ పిల్ల దొరకదు. ఇవి అంటే ఫస్ట్ ఇక్కడ అమ్ముడిపోతున్నాయి రాత్రిలో. ఈ ఏరియా చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో బళ్ళు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ బళ్ళు ఉన్నాయి. రాత్రి టైంలో 9-10 గంటల నుంచి 3 గంటలు 2 గంటల లోపల ఇక్కడ ఉండే పిల్లలు అన్నీ అమ్ముడుపోవడం వల్ల ఇప్పుడు దాకా మనం చూసాం, ఏదైతే చూసాం పిల్లలు, వాటి ధరలు పెరిగిపోయేటివి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మొత్తంలో ఒకే పిల్ల వస్తుంది. ఒక్క పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసినా మీకు 20 కేజీలు 22 కేజీలు పిల్ల ఉంది. అక్కడ చూసినా కానీ మీకు 20 కేజీలు 22 కేజీలు పిల్ల ఉంది. ఇక్కడికి వస్తే 25,000 24,000 అంటున్నారు. అక్కడికి వెళ్తే 19,000 20,000 అంటున్నారు. సో అక్కడ పిల్లలు కొనడం వల్ల ఈ పిల్లలు ఆగిపోయినాయి ఇప్పుడు. సో ఇది రివర్స్లో జరిగిందనమాట గత 2 వారాల నుంచి. ఇంతకుముందు ఇక్కడ పిల్లలు అమ్ముడిపోతే ఇక్కడ అమ్ముడిపోయినాయి కాబట్టి అక్కడ ధరలు పెరిగిపోయేది. ఇప్పుడు అక్కడ ఆగిపోతున్నాయి, ఇక్కడ ఆగిపోతున్నాయి. అందుకనే ధరలు కిందకు వచ్చినాయి పెద్ద సైజు పిల్లలు. సో ఇలాంటివి పెద్ద సైజే వస్తున్నాయి. ఇవి పొట్టేలు పిల్లలు అని చెప్పకూడదు, పొట్టేళ్ళు అంటే బాగుంటాయి. సో ఇది పిల్లలు అంటే. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ ఒక బ్యాచ్ ఉంది అన్న. ఈ 2 బ్యాచ్లు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. అక్కడ రంగులు వేసేసుకుంటున్నారు. ఈ బ్యాచ్ మన రవెన్నగా. సో పిల్లలు అయితే తెచ్చున్నాడు రవెన్న. అయితే ఎన్ని పిల్లలు ఇవా? 40-45 పిల్లలు. అక్కడ ఒక బేరం జరుగుతుంది, దగ్గరికి వెళ్ళేసి విందాం మనం అక్కడ జరిగే బేరాన్ని. సో ఇవి వచ్చేసి ఒంగోలు పిల్లలు. వీటి ధరలు ఇప్పుడు మీరు విన్న వాటికంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. 21,000 అనేది బేరం చెప్తున్నారు. ఇవి 45 పిల్లలు ఉన్నాయి. 21,000 ఆస్కింగ్ ప్రైస్. సో అటు పక్కకు వెళ్దాం ఒకసారి. అక్కడ ఏదో 4-5 పిల్లలు ఏమో తీస్తున్నారు. ఇది 21,000 అనేది బేరం చెప్తున్నారు. సో ఈ పిల్లలు ఒకే తాడులో ఉన్నాయి. వీళ్ళు తక్కువ అమ్మేసి ఉంటారు, తక్కువ ఉన్నాయి కాబట్టి తాడు కట్టారు, లేదంటే తాడు కట్టారు. 100 పిల్లలైనా కింద నిలబెట్టేస్తారు. ఇది కూడా 23 కేజీలు 22 కేజీలు అట్లా ఉంటాయి. బేరం అయితే చెప్పారు, ఇప్పుడు విన్నాను నేను. వాళ్ళు లోపల అడిగారు 19కి 19.5కి అడిగారు వాళ్ళు. సో 23 కేజీలు ఈ పిల్లలు బరువు వస్తాయి. 23 కేజీలు అయినా ఉంటాయి. ఇది 23 కేజీలు అయినా లైవ్ వెయిట్ ఉంటాయి. 19.5కి అడిగారు వాళ్ళు. లోపల చెప్పండి బేరం అనేసి అడిగారు. 19కి 19.5కి చెప్పుంటే కొనేసేవాళ్ళు. ఇవన్నీ ఒంగోలు పిల్లలు అనేది. సో ఇటు పక్క ఏం ధరలు వినిపించవు, కానీ మీకు ధరలు చెప్పండి అంటే చెప్పరు. బేరం నిలబెడితే తప్ప ఇక్కడ ధరలు బయటికి రావు, బేరాలు బయటికి రావు. అన్ని పెద్ద పిల్లలే. ఆపేద్దాంలే ఇంకెందుకు అటు పక్కకి వీడియో.